జై సాయిరామ్ అండి. సాయినాథ్ భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు మరొక సాయినాథుని లీలల గురించి తెలుసుకుందాము. ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడు బాబా గారి దర్శనం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఆంజనేయ స్వామి గుడి అండి, ఇదివరకు ఉన్న ఆంజనేయ స్వామి అండి. పాత ఇది ఇప్పుడు తీసేసి మ్యూజియంలో పెట్టేశారు. అక్కడ ఉన్నప్పుడు వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. లేడీస్ని ఎలవడం లేదనమాట, జెంట్స్ వెళ్ళేవారు. నేను బయట చెట్టు దగ్గర నుంచుని ఉన్నాను, మా వారు వెళ్ళారు. దర్శనం అయిపోయిన తర్వాత వస్తారు కదా, అక్కడ నుంచుని ఉంటే లోపల ఒక ఆయన వచ్చారు, కాషాయ రంగు వస్త్రాలు వేసుకుని వచ్చారు, సాయిగా ఉన్నారు. ఆయన వచ్చేసి అమ్మ అన్నారు. అంటే నా దగ్గర ఏమో డబ్బులు లేవు, ఎలాగ ఇవ్వటానికి చేతులు ఏమీ లేవు నా దగ్గర. నేను లోపలికి వెళ్ళి రాలేదు కదా ఇంకా అనేసి వెయిట్ చేస్తుంటే, అమ్మ నేనేమి డబ్బులు అడగను నిన్ను అన్నారండి. నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఇక్కడ పాదుకలు తీసుకుని వెళ్ళి షిరిడీలో ఊర్లో అమ్ముకుంటాను, దాంతో జీవనోపాధి అదే నాకు అన్నారండి. నేను వింటూ ఉన్నాను. నాకు డబ్బులు వద్దు కానీ నీకు ఒక మాట చెప్తాను విను అన్నారు. సరే ఏం చెప్పారంటే, నేను మీ ఇంటికి వస్తానమ్మా, నాకు పెట్టు నువ్వు అన్నారు. సరేనండి ఎంత లోపాను వెళ్ళిపోయారండి. వెళ్ళిపోవటం అంటే అక్కడ నుంచుని ఉన్నారు. నేను ఇటు తిరిగి ఈయన వచ్చిన తర్వాత డబ్బులు తీసుకున్నాను. వచ్చేసరిప్పటికి డబ్బులు తీసుకుని వెనక్కి తిరిగి చూసేప్పటికి లేరండి. లేకపోయేసరికి ఆ డబ్బులు తీసుకుని అంతా తిరిగాను, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా కనిపించలేదండి. అప్పుడు అర్థమైంది వచ్చింది బాబా అని. ఇంకా ఆయన మాయ కప్పేస్తుంది అనమాట. వచ్చింది ఎవరో గుర్తుపెట్టుకోలేము మనం అసలు. ఇంకా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఎలా ఇంటికి వచ్చి భోజనం చేశారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. జై సాయిరామ్ అండి. జై సాయిరామ్. జై సాయిరామ్. నా వీడియోస్ లైక్ చేయండి దయచేసి.